श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। बाधूलान्वयसञ्जातमपलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् काश्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్త్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకా భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతకరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్వరాయై నమః. శ్రీరంగే శయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయ దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసిన మాలతిని మనసారా అభినందిస్తున్నాను. అయితే ఇవాళ ఆమె చేసినటువంటి మననంలో తడబాటు బాగా ఉంది. మాలతి సహజంగా విషయాన్ని అర్థం చేసుకుని చక్కగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవారు కాబట్టి ఇవాళ ఈ మననాన్ని కొంచెం విశ్లేషణ చేసి చెప్తాను. ఆమె దీన్ని ఎలా చెప్పచ్చు, ఇంకొంచెం దీన్ని ఇంకా విషయాన్ని ఎంత బాగా మలుచుకోవచ్చు అనే దాన్ని చెప్తా. దోషాలు చెప్పారని నేను అనటం లేదు, చెప్పిన దాంట్లో దోషాలైతే లేవు, ఉన్న విషయాన్నే చెప్పారు. అక్కడ మనం నిన్న ప్రసంగం చేసుకున్నటువంటి అంశాలనే పరామర్శించారు, ప్రమాణాలను కూడా చక్కగా చూపించారు, భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకాలని అనుసంధానం చేశారు, విషయ వివరణం చేశారు. కాకపోతే ఈ విషయాన్ని ఇంకొంచెం సరళంగా స్పష్టంగా చెప్పచ్చు. చెప్పిన విధానంలో ఎక్కువ క్లమ్జీగా ఉన్నట్టుగా అనిపించింది. విషయం సులభంగా అవగాహన అయ్యేటట్లుగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకి నిన్నటి శ్లోకం భగవద్గీతలో ఏ శ్లోకాన్ని చెప్తోంది అంటే, ఏ శ్లోకాన్ని అనువదిస్తోంది అంటే మై సన్యస్య కర్మాణి కదా. ఇప్పుడు మీరు అది చెప్పారు, ఇది చెప్పారు, కానీ ఎలా ప్రారంభిస్తే అందరికీ అర్థమవుతుంది అంటే, ఈ శ్లోకంలో భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అనువదిస్తున్నారు అంటూ మీరు ప్రారంభం చేశారనుకోండి, అప్పుడు ఓహో అవునా అని ఈ శ్లోకము భగవద్గీత శ్లోకం గురించినటువంటి స్పష్టత తెలుస్తుంది. అలాగే చివరిలో మీరు అనుసంధానం చేశారు చూసారా, నిరాశీహి, నిర్మమః, అమమః, అసంగాః, ఇలాంటివన్నీ అలా వరుసగా చదివేశారు. అలా కాకుండా నిరాశీహి, నిర్మమః అనే పదాలు, ఇక్కడ అసంగాః, అమమః అనే పదాలు అవి రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నట్టుగా కొంచెం కనెక్టెడ్ గా ఇంకొంచెం స్పష్టంగా ఈ విషయాన్ని వివరించవచ్చు. కానీ కొంచెం క్లమ్జీగా వివరణ చేశారు. వివరణలో దోషం లేదు, కానీ కొంచెం సరళంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుండేది అని ఒక సూచన చేస్తున్నాను. అంటే డెవలప్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. విధానం కొంచెం కీలకంగా ఆలోచించి అన్ని శ్లోకాలు మనం చదవకపోయినా పర్వాలేదు, కానీ ఈ శ్లోకంలో ఉన్న విషయము ఆ శ్లోకంలో ఉన్న విషయము ఒకటే అనే అవగాహన రావడం ప్రధానం. నేనటి విషయం మనకి గుర్తుకి రావటం ప్రధానం అన్నమాట. అందుకని ఎక్కువ శ్లోకాల మీద చదవాలనే దృష్టితోటి విషయం దగ్గర క్లారిటీ తగ్గింది. ఇది కొంచెం మీరు మళ్ళీ నెక్స్ట్ టైంకి మార్చుకోవాలి అని సూచన చేస్తున్నారు.
దోషాలు ఎక్కడున్నాయి అంటే కార్యకర్మలు కాదు, కామ్య కర్మలు. మీరు తప్పు రాసుకున్నారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అనేది మనం చెప్పుకోవాలి. మనం సందం లేకుండా పని చేయాలి అనడానికి, నీ మీద పెట్టి పని చేస్తున్నాము అనడానికి ఉదాహరణగా స్వశేష భూతేనమయ అనేటటువంటి శ్లోకాలన్నీ చదివారు, కానీ కనెక్ట్ చేయటం దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ తగ్గింది, అంతకు మించి తప్పులేమీ లేవు. ఇంకొకటి కామ్య కర్మ అనేది తప్పు, అది మార్చుకోవాలి. కార్యకర్మ కాదు, కామ్య కర్మ. అలాగే విధాతుం ప్రీతమాత్మానం, విధాతం కాదు, విధాతుం ప్రీతమాత్మానం అనేది సవరణ చేసుకోవాలి. అలాగే కర్మ కర్మచరణం కాదు, కర్మాచరణం, కర్మని ఆచరించుట. ఇవి ఉచ్చారణలో వచ్చినటువంటి దోషాలు, వాటిని సరిదిద్దుకోవాలి. శ్రద్ధగా చదువుతూ అన్ని అవగతం చేసుకుంటూ వాటిని చక్కగా ధారణ చేసి కాన్ఫిడెంట్ గా, తడబాటు తక్కువ ఉంటుంది, అసలు భయం ఉండదు, స్పష్టత ఉంటుంది. చక్కగా శ్లోకానుసంధానం కానీ విషయ వివరణం కానీ చేయగలిగే సమర్థత మీకు ఉంది. అది ఇంకా 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 అధికం కావాలి అని, అలాంటి ప్రయత్నంలో మనలో జరిగినటువంటి మార్పులు చేర్పులు ఏవి చేసుకోవాలో అవి చేసుకుంటూ ముందుకు సాగగలగాలి అని, దానికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ, ఇలా చెప్తున్నందుకు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది దిద్దుబాటే తప్ప ఇది విమర్శ కాదు, సద్విమర్శే తప్ప తక్కువ చేయాలనేటటువంటి దృష్టి కాదు. మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం ఇంకొంచెం బాగా ఎలా చేయగలుగుతాము అనేది సూచించాలి, కాబట్టి సూచిస్తున్నాను. ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ, ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ, ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ శ్రీరంగనాథ సంసేవన సంగోష్ఠి వారందరూ కూడా చివరి వరకు ఉండండి, ఎవరు కూడా ఎగ్జిట్ అయిపోకండి. ఒక అరగంట ఇవాళ నుంచి మనకి ఎగ్జామ్ క్వార్టర్ ఫైనల్ అయిపోయింది కాబట్టి ఒక ఇష్టాగోష్ఠి లాగా పెట్టుకుని నెక్స్ట్ ప్రిపరేషన్ మీకేది సౌకర్యం, మీరేది చేస్తే బాగుంటుంది అనే వాటి గురించినటువంటి డిస్కషన్ ఇవాళ రేపు కూడా మనం చేసుకుని సూచనలు నేను చేస్తాను. అందులో ఒక్కరే కాకుండా మొత్తం టీం అందరూ కూడా అన్వయిస్తే వాళ్ళకి అవగాహన వస్తుంది, నెక్స్ట్ మనం ప్రిపేర్ అవ్వడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. అందుకని శ్రీరంగనాథ సంసేవన సంగోష్ఠి వారందరూ కూడా తప్పకుండా చివరి వరకు ఉండాలి. అంటే మంగళాశాసనం అయిపోయిన తర్వాత కూడా ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచన చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు టైంకి ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా ఆ టైంకైనా జాయిన్ అవ్వండి, చర్చలో పాల్గొనడానికి, సూచనలని తీసుకోవటానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అందరూ కూడా దీన్ని గమనించాలి అని సూచన చేస్తూ వ్యాసంగాన్ని ప్రారంభిద్దాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్థలభీ భవంతి నిత్యం కామ్యం పరమపి కతిచిత్ త్వయ్యధ్యాత్మస్వమతిభిరమమాః న్యస్యాసంగా నిదధతి విహితం శ్రీరంగేందో విదధతి నచతే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మనం శ్లోక విభాగం చేసుకున్న దాంట్లో 9వ విభాగానికి చెందిన వారికి కేటాయింపబడినటువంటి శ్లోకాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకంకి అనువాదము ఇది అని మనం చెప్పుకున్నాం. అది 4 అధికారులు, ఆ 4 అధికారులలో కూడా జ్ఞానులు అని చెప్పబడేటటువంటి అధికారులు కర్మాచరణాన్ని ఎలా చేస్తారు అనే అంశం అందులో మనకి ప్రతిపాదన చెయ్యబడింది అని అనుకున్నాం. కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తులనేవి ఒక సాధనములు, మార్గములు భగవంతు ప్రాప్తి కోసం, అంటే మోక్ష ప్రాప్తి కోసం అని అనుకుందాం మనం కామన్ గా. అలాంటి ఆ కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి యోగాలు జ్ఞానుల విషయంలో ఎలా ఉంటాయి అనే దాన్ని 4 శ్లోకాలలో ప్రతిపాదన చేస్తున్నారు అని అనుకుంటున్నాం. అందుకే నిన్నటి శ్లోకంలో కతిచిత్ అనే పదం జ్ఞానులు అనే అర్థాన్ని ఇస్తుంది. కొంతమంది అనే అర్థంలో
ఎవరు అంటే అధికారులు నలుగురు చెప్పబడ్డారు. అందులో జ్ఞానులు. వారు ఏ రకమైనటువంటి సంఘము లేకుండా, కర్తృత్వము లేకుండా కర్మాచరణాన్ని చెయ్యటం చేత వారు చేసేటటువంటి కర్మ వారికి అంటేది కాదు అని, ఆ కర్మ బంధంతో వారు ఫలితానికి దూరము కారు కనుక విదధతి నా విదధతి అని, చేసినా చెయ్యనట్లే అని అక్కడ మనం వివరణ చేసుకున్నాం. ఇక్కడ కర్మలు 3 విధములు అని చెప్పుకున్నాం. ఇందులో నిత్య, నైమిత్తిక, అలాగే కామ్య కర్మలు అని స్పష్టంగా చెప్పారు. ఇదే విషయం మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో కూడా వచ్చింది అని అనుకున్నాం. అక్కడ కూడా సనిమిత్త నిత్య విధయ అని వచ్చింది అని అనుకున్నాం. అక్కడ చెప్పినటువంటి విధానంలో ఆజ్ఞారూపములు, అనుజ్ఞారూపములు అని చెప్పారు. ఇక్కడ కామ్య కర్మ అని చెప్పారు, అక్కడ అభిచార శృతి అని చెప్పారు. ఈ 9వ టీం వాళ్ళ శ్లోకాలలో ఈ ముందు చెప్పబడినటువంటి శ్లోకాలు సమన్వయం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆజ్ఞాతే సనిమిత్త నిత్య విధయ అనేది 3వ టీం వాళ్ళ శ్లోకం అవుతుంది. అలాగే ఇప్పుడు 9వ టీం వాళ్ళ శ్లోకం అవుతుంది. ఒక విషయం దగ్గర ఇదే విషయం ఇంకో చోట ప్రతిపాదన చేశారు. ఎక్కడ అంటే ఇక్కడ అని ఆ టీం వాళ్ళు గుర్తించదగినట్టుగా ఉంటుందని ఈ ప్రస్తావన చేస్తున్నారు. అలాగే ఇవాళ చెప్పుకోబోయే శ్లోకం కూడా ఇంతకు ముందు ఒక శ్లోకంలో ప్రతిపాదింపబడినటువంటి అంశంగా మనం సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ క్లారిటీ దేనికి అని అంటే, ఏ కర్మలు చెయ్యకపోతే దోషం వస్తుంది, ఏ కర్మలు చెయ్యకపోయినా దోషం రాదు, చేసినా దోషం కాదు అని చెప్పబడతాయి అని ప్రశ్న వేసుకుంటే, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు చెయ్యకపోతే దోషం వస్తుంది, తప్పనిసరిగా చెయ్యాలి. అది ఎలాగా అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రూలుని పాటించటం లాగా, కోర్టు ఆర్డర్ ని మనం శిరసా వహించటం లాగా అని అనుకోవాలి. చెయ్యకపోతే దండన వస్తుంది మనకి, అంటే చెయ్యకపోతే శిక్ష మనం అనుభవించాలి, చేస్తే ఎవరినో ఉద్ధరించేమో అని అనుకునేటటువంటి స్థితి కాదు. నిత్య కర్మలైనా సరే, నైమిత్తికమైనటువంటి కర్మలైనా సరే, అవి ఆజ్ఞారూపములా అనుజ్ఞారూపములా అని మరొక ప్రశ్న క్లారిటీ కోసం. ఆజ్ఞే చెయ్యాలి అని చెప్పినప్పుడు దండన వస్తుంది, చెయ్యకపోతే అన్నప్పుడు అవి ఎవరి ఆజ్ఞ అంటే భగవంతుడే చెప్పాడు, శృతి స్మృతి మమైవ ఆజ్ఞ. అంచేత వేదం చేత చెప్పబడినటువంటి విధులన్నీ కూడా భగవద్ ఆజ్ఞా రూపములు కనుక ఆ ఆజ్ఞ నిత్యమైనటువంటి ఆజ్ఞ, స్ట్రైట్ గా చేసేటటువంటి ఒక విధి కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు ఆజ్ఞా రూపములు అని అనుకోవాలి. అలాగే కామ్య కర్మలు కూడా శాస్త్రమే విధిస్తోంది. శాస్త్రం అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఈ కర్మలు ఏ కోటిలోకి చేరతాయి అంటే అనుజ్ఞా రూపములు. ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు మనం బాగా చెప్పుకున్నాం, అయినా ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఆజ్ఞకి అనుజ్ఞకి తేడా ఏమిటి అంటే, ఆజ్ఞ అంటే శాసనం, అనుజ్ఞ అంటే ఆమోదం, అంటే నీ తాలూకు అంగీకారాన్ని తెలపడం అన్నమాట. అంటే ఇలా చేస్తే చెయ్యొచ్చు, లేకపోతే మానేయవచ్చు అని చెప్పుకోవడం లాంటిది అనుజ్ఞ అని చెప్పబడుతుంది. కామ్య విధులు తప్పనిసరిగా చెయ్యాలి, చెయ్యకపోతే దోషం వస్తుంది అనేం చెప్పలేదు. పుత్రకామేష్టి అందరూ చేయాలి అని చెప్పలేదు, అలాగే జ్యోతిష్ఠోమము అందరూ చేయాలి అని చెప్పలేదు. అలా ఎన్నో ఫలితాలని కోరి ఎన్నో రకాలైనటువంటి విధులు చెప్పబడి ఉన్నాయి. అవి అనుజ్ఞా రూపములు. చేస్తే శాస్త్రాన్ని అతిక్రమించటం కాదు, చెయ్యకపోయినా శాస్త్రాన్ని అతిక్రమించటం కాదు. మీకు ఉండేటటువంటి కామనని బట్టి ఆ విధులను నిర్వహించాలి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ ప్రస్తావన అంటే 21వ శ్లోకం అనుకుంటాను, 23, అందులో అభిచార శృతి అని ఒక ప్రయోగం ఉంటుంది. ఇక్కడ మనకి కామ్యం అనేటటువంటి పదం ఉంది. అభిచార శృతులు అని అంటే ఇతరులకి
ఏదైనా నష్టం కలిగించటం కోసం చేసేటటువంటి విధులు యజ్ఞయాగాది విధులే అని చెప్పుకుంటున్నాం మనం. ఈ అభిచార శృతి ఏ కోటిలోకి చేరుతుంది? నిత్యకర్మ, లేకపోతే నైమిత్తిక కర్మ, లేకపోతే కామ్య కర్మ అని అవుతుందా అంటే 21వ శ్లోకం పెడుతున్నారు. గుడ్. అది కామ్య కర్మలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అభిచార శృతి కామ్య కర్మల కోటిలోకి వస్తుంది. అది చెయ్యకపోతున్నా తప్పు కాదు, చేసినా తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అనడానికి అక్కడ వివరణ ఇచ్చారు, శాస్త్ర వశ్యత కోసం అని. ఆ 21వ శ్లోకం దగ్గర దాని వివరణ మనకి తెలియచేస్తారు. అంచేత ఈ 3 ఇక్కడ పరం అనేసారు. కామ్య కర్మల్ని గురించి, నైమిత్తిక కర్మలని గురించి పరం అని మనకి చెప్పేశారు. ఇవన్నీ కూడా జ్ఞానులైనటువంటి వారు, నిత్య భగవత్ లాభాన్ని కోరేటటువంటి వారు సంగరహితులై, ఫల సంగం లేకుండా, కర్తృత్వ భావన లేకుండా ఆచరిస్తూ ఉంటారు కనుక వారి కర్మఫలం వారికి బంధకము కాదు అంటూ జ్ఞానుల యొక్క కర్మాచరణంలో, కర్మయోగంలో ఉండేటటువంటి విశిష్టతని చెప్పారు. మిగిలిన వారందరూ కర్మయోగాన్ని ఆచరిస్తే ఫలం వాళ్ళకి వస్తుంది, ఆ భావనతో వాళ్ళు చెయ్యలేరు. కానీ జ్ఞానుల కర్మ ఆచరణము ఉంటుంది, కర్మ బంధము వారికి ఉండదు అనే విషయం నిన్నటి శ్లోకంలో స్పష్టం చేసి, ఇప్పుడు ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో జ్ఞానయోగం వారికి ఉండేటటువంటి విశిష్టత అనే దాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఇందులో జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము అనే దాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అలాంటి జ్ఞానవంతులైనటువంటి వారు అంటే ఐహికమైనటువంటి ఫలితాల కోసం కాకుండా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వారు అని అనుకోవాలి. ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఎవరవుతారు అనంటే, ఆర్తుడు అర్థార్థి కానే కాడు, వాళ్ళకి ఐశ్వర్యమే కావాలి కాబట్టి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిద్దరు అంటే కైవల్య కాముడు, ఒకటి జిజ్ఞాసువు అని భగవద్గీతలో చెప్పారు. మనకి ఉత్తర శతకంలో శ్లోకంలో ఏమని చెప్పారు వాళ్ళని అనంటే, ఆత్మంభరి వివిదిషు అని 2 పదాలు నిన్నటి మార్తింతి తీర్షు అనే శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. ఈ ఆత్మంభరి వివిదిషు అనేటటువంటి రెండిట్లో మనం ఏది స్వీకరించాలి అంటే, ఆత్మంభరి అనే మాటని కొంచెం ఆక్షేపణ తెలిసేటట్లుగా ప్రయోగించారు అని అనుకున్నాం. తన ఆత్మానుభవం తనకి చాలు అనుకున్నవాడు, నా పొట్ట నింపుకుంటే చాలు అనుకునేవాడు అన్నట్లుగా కొంచెం ఆక్షేపాన్ని సూచిస్తోంది ఆత్మంభరి, ఆత్మానుభవాన్ని కోరుకునేవాడు అని. వివిదిషు అంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక కలిగిన వాడు అని అర్థం కనుక అది జిజ్ఞాసు అనే అర్థానికి అనువాదంగా, అనే పదానికి అనువాదంగా మనం తీసుకోవాలి. కనుక వివిదిషు అయినటువంటి వాడు అంటే జిజ్ఞాసు అయినటువంటి వాడు. అలాగే జ్ఞాని చ్యము, నిజదాస్య కామ్యన్ జ్ఞాని అని ప్రయోగించినప్పుడు వివిదిషువు జ్ఞాని అని ఇద్దరి గురించి చెప్పారు. ఈ ఇద్దరు ఎలాంటి సాధనాన్ని స్వీకరిస్తారు, ఎలాంటి ఫలితాన్ని పొందుతారు అనే దాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. వారికి ఉండేటటువంటి ఆత్మజ్ఞాన రూపమైనటువంటి యోగము ఎటువంటి విశిష్టతని కలిగి ఉన్నది అనేది ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. శ్లోకానుసంధానం చేసుకుందాం. ప్రత్యంచం స్వం పంచవింశం పరాచః సంచక్షాణాస్తత్వరాసేర్వివిచ్య యుంజానాశ్చర్తం భరాయాం స్వబుద్ధ్యా స్వం వా త్వాం వా రంగనాథ ఆప్నువంతి. మరొకసారి ఈ శ్లోకం చిన్నదే కానీ కొంచెం ఉచ్చారణ మాత్రం చాలా స్పష్టంగా ఉండాలి, జాగ్రత్తగా వినండి. ప్రత్యంచం స్వం పంచవింశం పరాచః సంచక్షాణాః తత్వరాసేర్వివిచ్య
యుంజానాశ్చర్తం భరాయాం స్వబుద్ధ్యా స్వం వా త్వాం వా రంగనాథ ఆప్నువంతి. ఇది శ్లోకం. ఇందులో సంబోధన స్పష్టంగానే ఉంది, అన్ని మీకు వచ్చేసాయి కూడా. రంగనాథ అనేది సంబోధన. అందరూ పర్ఫెక్ట్ గా సంబోధనలు చెప్పడంలోనూ, క్రియాపదాలు చెప్పటంలోనూ, గుర్తించటంలోనూ చాలా పర్ఫెక్ట్ గా అభ్యాసం చేశారు. క్రియాపదం ఆప్నువంతి అనేది క్రియాపదం. రంగనాథ అనేది సంబోధన పదం, ఆప్నువంతి అనేది క్రియాపదం. ఆప్నువంతి అంటే పొందుతున్నారు అని అర్థం. అది కాకుండా సంచక్షాణా అని ఒక పదం వినిపిస్తోంది మనకి. ఇది క్రియాపదం కాదు, అవాంతర క్రియ అని కూడా కాదు. అలా చేస్తున్న వారై అనే ఒక విశేషణంగా తీసుకోవాలి. కానీ ఇందులో మనకి తెలిసినటువంటి ఒక క్రియ వినిపిస్తోంది. సంచక్షాణా అంటే చెప్పేవారై అని అర్థం. చక్కగా చెప్తున్నవారు అని అర్థం. సమ్యక్ చక్షాణా అని అర్థం. ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు మొత్తం ఉత్తర శతకం అంతా మనకి మననానికి రావాలి, జ్ఞాపకానికి రావాలి. పదాలు అందులోవి ఎవరు దాన్ని ఏ శ్లోకాలని బాగా అభ్యాసం చేశారో వారికి ఇది స్ఫురిస్తూ ఉండాలన్నమాట. సంచక్షాణా అన్న దాంట్లో సం అనేది ఉపసర్గ, చక్షాణాహ అనేది పదం. చక్షణము అంటే ఏమిటి? చెప్పుట, పలుకుట అని అర్థం. ఈ క్రియాపదం మనకి ఇంతకు ముందు చాలా సార్లు వచ్చింది. అది మొదటి శ్లోకాలలో వచ్చింది. చక్షతే అని వచ్చింది ఒక చోట. ఆచక్షతే అని ఒక చోట వచ్చింది. వెరీ గుడ్, మీకు తెలిసిన పదాలే కనుక. అది చక్షతాం అని మరొక చోట వచ్చింది. చక్షతాం, ఆచక్షతే, చక్షతే అన్నట్లుగా ఈ క్రియాపదం ఇంతకు ముందు 3 సంచస్తే అని కూడా ఒక పదప్రయోగం చాలా సార్లు. అలా అలా ఆలోచిస్తే గుర్తుకొస్తాయి కదా అని చెప్తున్నాను. ఇక్కడ సంచస్తే అనే ప్రయోగం లాంటిదే సంచక్షాణా అనేటటువంటి ప్రయోగం అన్నమాట. చెప్తున్నవారు అని అర్థం. అది విశేషణంగా కర్తృపదానికి మనం జోడించుకోవాలి. ప్రధానమైనటువంటి క్రియ ఆప్నువంతి అనేది క్రియ. ఆప్నువంతి అంటే పొందుతున్నారు అని అర్థం ఆ క్రియాపదానికి. ఎవరు పొందుతున్నారు, ఏం పొందుతున్నారు అనేది తెలుసుకోవాలి. దేనితో పొందుతున్నారు అంటే జ్ఞానంతో. జ్ఞానయోగ ప్రత్యేకత చెప్పబడుతోంది కాబట్టి జ్ఞానంతో. ఎటువంటి జ్ఞానంతో ఎటువంటి ఫలితాన్ని పొందుతున్నారు, అదే సాధన, అదే ఫలితము. జ్ఞానము సాధన అయితే జ్ఞానయోగము, ఫలితం ఏమవుతోంది అనే దాన్ని ఇద్దరి గురించి చెప్తున్నారు. అంటే ఇద్దరికి ఉండేటటువంటి సాధన, ఇద్దరికి ఉండేటటువంటి సాధనము, ఇద్దరికి ఉండేటటువంటి ఫలము, పొందేటటువంటి ఫలము వేరువేరుగా ఉంటాయి. ఆ ఇద్దరెవరు అంటే కైవల్యార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అని చెప్పబడేటటువంటి అధికారులు అంటున్నారు. ఇప్పుడు జిజ్ఞాసువులకైనా కావలసినది దేహము కంటే ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానం కావాలి. లేకపోతే ఆత్మదేహము ఒకటే అనుకుంటే ఆత్మ అనుభవం, ఆత్మజ్ఞానం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అంచేత ఆత్మ వేరు, ఈ మిగిలినటువంటి ఈ ప్రకృతి తత్వాలన్నీ వేరు అనేటటువంటి జ్ఞానం కైవల్యార్థులకి ఉండాలి. అలాగే భగవంతుడి సేవని కోరేటటువంటి వారికి కూడా అదే రకమైనటువంటి జ్ఞానము ఉండాలి. దేహాత్మ వివేకం ముందర కలగాలి. తర్వాత భగవంతునికి చెందినది అనేటటువంటి వివేకము కలగాలి. భగవంతుని కంటే వేరే వారికి చెందినది కాదు ఆత్మ. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మస్వరూపం ఏమిటి అనేటటువంటి జ్ఞానం కలగాలి. దాన్ని ఇందులో ప్రారంభం చేస్తున్నారు. అది వీరికి కలగాలి, వారికి కలగాలి. కాకపోతే ఆ జ్ఞానం అనేటటువంటి సాధనతో, ఆత్మజ్ఞానంతో వారు పొందేటటువంటి ఫలితంలో మాత్రం తేడా ఉంటుంది. జ్ఞాని అయినటువంటి వాడు ఏం పొందుతాడు,
వివిధిషువు అయినటువంటి వాడు ఏం పొందుతాడు అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మతత్వము కంటే వేరైనటువంటి జ్ఞానము లేని, ప్రకాశము లేనటువంటి ప్రకృతి తత్వములు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని ప్రారంభం చేస్తున్నారు శ్లోకంలో. ప్రత్యంచము, పరాచహ అని రెండు పదాలు ఉన్నాయి. ప్రత్యక్, పరాక్ అని మనం రెండు పదాలని తీసుకుందాం. ప్రత్యక్ అంటే తన ముఖమైన, పరాక్ అంటే ఎదుటి ముఖమైన అని చెప్పుకోవాలి. ప్రకృతి, ఆత్మ, ఈశ్వరుడు తత్వత్రయం అని చెప్పబడతారు. అలా ప్రకృతి తత్వాలు ఎన్ని అనేది ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఆ ప్రకృతి తత్వాల్లో ఒకటి కాదు ఆత్మ. మొన్న చెప్పుకున్నాను చూసారా, వపురాదిషు యోపి కోపివా అనేటటువంటి శ్లోకాన్ని మనం ఎక్కడ సమన్వయం చేసుకున్నాము అంటే ససన్ యజే అనేటటువంటి శ్లోకం దగ్గర. యోహమస్మి ససన్ యజే, నేను ఎవరైతే అలాంటి వాడనే అయి నిన్ను నేను ఆరాధన చేస్తాను అన్నారు. నేను అనే పదం అక్కడ ఎవరికి చెప్పబడుతోంది? ఆత్మకి చెప్పబడుతోంది. ఆత్మ ఎలాంటిది అని ఎన్ని రకాలైనటువంటి వాదాలు ఉన్నాయో అక్కడ చెప్పుకున్నాం. దేహమే ఆత్మ, ఇంద్రియమే ఆత్మ, ప్రాణమే ఆత్మ, ప్రకృతే ఆత్మ, ఇలా రకరకాలుగా మనస్సే ఆత్మ, బుద్ధే ఆత్మ, ఇలా రకరకాలుగా సిద్ధాంతాలు ఉన్నాయి. అలాగే ఆత్మ అణువు, ఆత్మ సర్వవ్యాపి, ఇలా రకరకాలైనటువంటి దాని స్వరూపాన్ని గురించి, దాని గుణాలని గురించి రకరకాల వాదాలు ఉన్నాయి. అక్కడైతే వాటిని గురించినటువంటి వివేచన చేసే ప్రస్తావన లేదు. నీకు నన్ను సమర్పించుకుంటున్నాను అనడంలోనే పరమార్థం ఉంది కాబట్టి అక్కడ ససన్ యజే అన్నారు. యోహమస్మి ససన్ యజే అనేసారు. అక్కడ సిద్ధాంతాలు, వివరాలు, ఆత్మస్వరూపాన్ని చెప్పడం అనే ప్రసక్తి అక్కడ లేదు. కానీ ఇక్కడ వివిధిషువు జ్ఞాని అయినటువంటి వారికి ఆత్మస్వరూప జ్ఞానం పరిపూర్ణంగా కలగాలి. అంచేత ఆత్మని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రకృతిలో ఉండేటటువంటి మిగిలిన తత్వాలన్నీ కూడా స్వయం ప్రకాశకములు కావు. ఆత్మ స్వయం ప్రకాశమైనది కాబట్టే వాటికంటే ఆత్మతత్వము వేరైనది అని తెలుసుకోవాలన్నమాట. అందుకే శ్లోకాన్ని ఎలా ప్రారంభిస్తున్నారు అంటే ప్రత్యంచం స్వం సంచక్షాణాః అంటున్నారు. పరాచః పంచవింశం అనేటటువంటి పదప్రయోగాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. పంచవింశతి అంటే పంచ అంటే 5, వింశతి అంటే 20. పంచవింశతి అంటే 25 అని అర్థం. 24 తత్వాలు ప్రకృతి తత్వాలు అయితే వాటికంటే వేరైన తత్వము ఆత్మతత్వము అని తెలుసుకున్న వారై, చెప్పేటటువంటి వారై అంటున్నారు వీళ్ళ గురించి చెప్తూ కూడా. దాన్నే ప్రత్యంచము, పరాచహ అనేటటువంటి పదాలు తెలియచేస్తున్నారు. పరాచహ అంటే తనకి తాను తెలియదు, ఇతరులకి మాత్రం దాని గురించినటువంటి జ్ఞానం కలుగుతుంది. అది పరాతత్వం. ప్రత్యంచము అంటే స్వస్మై స్వయం ప్రకాశమానమై ఉంటుంది. తన గురించి తనకి తెలిసేటట్లుగా ఉంటుంది. అలాంటి ప్రత్యంచం స్వం, స్వస్మై స్వయం ప్రకాశమానమైనటువంటి తన తత్వాన్ని ఎలా తెలుసుకుంటున్నారు అంటే పరాచహ మిగిలినటువంటి ఇతర తత్వముల కంటే వేరైనదిగా తెలుసుకుంటున్నారు. అందుకే దానికి వేరే సంఖ్యను పెడుతున్నారు. ఆ 24 తత్వాలలో ఒకటి కాదు, పంచవింశతి అని తెలుసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. ఏమిటా 24 తత్వాలు? ఇంతకు ముందు ఎక్కడ మనకి చెప్పబడ్డాయి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయంలో వచ్చింది అంటే భగవంతుడు కళ్యాణ గుణాకరుడు అయినటువంటి స్వామి
దయాగుణంతో సృష్టిని చేస్తాడు అంటూ మనం ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఆ కళ్యాణ గుణాలలో ప్రతిఫలనం దేనికి అంటే దయ. అందుకే 41వ శ్లోకం అనుకుంటాను. అచిద విశేషితాన్ అనేటటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఎందుకైనా సృష్టి చేస్తాడు అంటే నిజేచ్ఛయైవ, తన ఇచ్ఛతోటే చేస్తాడు, సంకల్పంతో చేస్తాడు. ఆ సంకల్పానికి మూలం ఏదవుతోంది అంటే దయ కారణం అవుతోంది. దయమాన మనాహ అవన్నీ అక్కడ చెప్పుకున్నాం మనం. ఏమని ఎలా చేశాడు మరి ఈ ప్రకృతిని అంటే మహదభిమాన కరణావళి కోరకిణి అని అక్కడ చెప్పుకున్నప్పుడు మనం ఎన్ని తత్వాలని చెప్పుకున్నాం అక్కడ అంటే మహత్, అభిమానము, కరణావళి, మహదభిమాన భూత కరణావళి కోరకిణి అని చెప్పుకున్నాం. దేన్ని ఆయన అలా మార్చాడు అంటే ప్రకృతిం అకరోహో అని అక్కడ చెప్పుకున్నాం. ప్రకృతిని, మూల ప్రకృతిని ఆయన ఇదిగో ఇన్ని రకాలుగా మార్పు చెందేటట్లుగా చేశాడు అని అనుకున్నాం. అంటే ప్రకృతి తత్వము కలవకపోతే అక్కడ చెప్పబడినటువంటి తత్వములు ఎన్ని అవుతున్నాయి 23 తత్వాలు అవుతున్నాయి. వీటిని సంగ్రహంగా మనం గుర్తుపెట్టుకోవటానికి 3 + 10 + 11 అని గుర్తుపెట్టుకుంటే చాలు. నెంబర్ గేమ్ లో 3, 10, 11 అని అన్నాం అనుకోండి, వెంటనే మీరేం చెప్పాలి ప్రకృతి తత్వములు అని ఆన్సర్ చెప్పేటట్లుగా ఉండాలి. 3 ఏవి అంటే ప్రకృతి, మహత్తు, అహంకారము, మూల ప్రకృతి, ఇవి ఆ 3 కూడా. ఇక 10 ఏది అంటే పంచభూతములు, పంచభూతముల యొక్క తన్మాత్రలు అని అర్థం. అంటే సూక్ష్మ రూపమైనటువంటి భూతములు, సృష్టిలో స్థూల రూపమైనటువంటి భూతములు, ఇవి 10. 11 ఏమిటి అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు అని గుర్తుపెట్టుకోవాలి. ఒక కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, జ్ఞానేంద్రియ షట్కం అంటారు, ఎందుకంటే మనస్సు కూడా జ్ఞానేంద్రియమే కనుక. అప్పుడు అవి 11 వచ్చాయి. భూతములు, భూత తన్మాత్రలు ఇవన్నీ వచ్చాయి 10 వచ్చాయి, అంటే 21 అయినాయి. ఇవి కాకుండా ముందర మూలది ఏం మారుతోంది అంటే అహంకారము, మహత్తు, ప్రకృతి, మూల ప్రకృతి అని చెప్పుకుంటాం అనమాట. అట్నుంచి ఇటు వస్తే మనం మూల ప్రకృతి, మహత్తు, అహంకారము. ఇట్నుంచి వెళితే అహంకారము, మహత్తు, మూల ప్రకృతి అని అవుతుంది. అక్కడ 41వ శ్లోకంలో మనకి ప్రకృతిం అకరోహ అన్నారు కాబట్టి మహత్, అభిమాన, భూత కరణావళి అనడంలో మనకి అక్కడ 2 కనిపిస్తాయి. ప్రకృతితో కలుపుకుంటే 3 అవుతాయి. ఇక్కడ పంచవింశం అని చెప్తున్నారు. దేని గురించి చెప్తున్నారు? ఆత్మతత్వాన్ని గురించి చెప్తున్నారు. అంటే అక్కడ 24 అయిపోయాయి ప్రకృతితో కలిపి. ఆ 24లో అంటే ప్రకృతి కాకుండా 23 ప్రకృతి తత్వాలు అవి. కానీ ప్రకృతిలో తత్వాలలో ఒకటైన తత్వము కానే కాదు కాబట్టి దాంట్లోకి ఇది చేర్చకుండా ఎలా చేర్చుకోవాలి? ప్రత్యేక తత్వంగా చేర్చుకోవాలి. ఎందుకు ప్రత్యేకత అంటే ఇది స్వప్రకాశమైనది కనుక అని, అవి పరప్రకాశములు కనుక అని. అవి తమకి తాము గోచరించవు, ఇతరులకి గోచరిస్తాయి. కానీ ఆత్మ తనకి తాను గోచరమై ఉంటుంది. అందుకని స్వస్మై స్వప్రకాశం, పరప్రకాశం అనే అర్థాన్ని ఇచ్చేదే ప్రత్యంచ పరాంచ అంటున్నారు. ప్రత్యంచం స్వం, అలాంటి స్వం తనను అంటే ఆత్మస్వరూపాన్ని అని అనుకుని పంచవింశం 25వ తత్వముగా సంచక్షాణ చెప్పేటటువంటి వారేంటి సమ్యక్ చక్షాణ అని అర్థం. స్పష్టంగా ఆ ఆత్మతత్వాన్ని తెలిసి ఆ ఆత్మతత్వాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారై అని అర్థం అన్నమాట. అలా తెలిసిన వారై ఏం చేస్తున్నారు అంటే తత్వరాసే వివిచ్య, తత్వరాసే వివిచ్య. ఏ తత్వరాశి అంటే
పరాచః తత్వరాసేః వివిచ్యా పరప్రకాశకమైనటువంటి ప్రకృతి తత్వ రాశి నుంచి వివిచ్య వేరుగా తెలుసుకొని, ఇది అవాంతర క్రియ. ఇందులో వివిచ్య అనేది అవాంతర క్రియ. వివిచ్య సంచక్షాణా అని తెలుసుకొని, అంటే ఆత్మని 25వ తత్వము అని చెప్పి దాన్ని ప్రకృతి తత్వాల కంటే వేరైనది అని వివేకించి తెలుసుకుని, ఆ తెలుసుకోవటంలో ఏ రకమైనటువంటి సందిగ్ధత లేకుండా స్పష్టంగా తెలుసుకుని అని అంటున్నారు. ఆ స్పష్టంగా తెలుసుకుని అనడానికి ఋతంభరాయాం స్వబుద్ధ్యా, ఇక్కడ చాలా మీరు జాగ్రత్తగా విడదీసుకోవాలి పదాలని. యుంజానాః అనేది ఒక పదం, సంచక్షాణాః అనేది ఎలాగైతే విశేషణమో అలాగే యుంజానాః అనేది కూడా అలాంటిదే. అలాగే మనకి యజే, అలాగే యునజై అని ఇంకొక క్రియాపదం వచ్చింది. ఆ 4 శ్లోకాలలో చివరి శ్లోకంలో యునజై అని వచ్చింది. అంటే వినియోగిస్తున్నాను అని అక్కడ మనం సమర్పిస్తున్నాను అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ యుంజానాః అంటే చేరుస్తున్నవారు, అంటే ఇక్కడ ధ్యానం చేస్తున్నవారై అని అర్థం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానయోగం అంటే దాని గురించినటువంటి స్పష్టమైనటువంటి ఒక ధ్యానం కావాలి, స్పష్టత కలిగి స్వరూపం, అప్పుడు దాని గురించినటువంటి ధ్యానం సాగుతుంది. ఎలాంటి బుద్ధి వారిది అంటే ఋతంభరా అనేటటువంటి పదం, కొత్త పదం వచ్చింది. ఇలాంటి పదాలన్నీ లిస్ట్ అవుట్ చేసి మీకు నేను చెప్తాను. వాటినన్నింటినీ కూడా మీరు అర్థాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. అవగాహన రౌండ్ లో అది కూడా మీకు వస్తుంది. ఋతం అంటే సత్యం అని అర్థం. ఋతంభరా అంటే సత్యముతో నిండి ఉన్నది అని అర్థం. అంటే అందులో సత్యమే తప్ప మరొక రకమైనటువంటి సందేహము లేదు అనే అర్థంలో ఋతంభరా అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఋతం సత్యం, బిభర్తి అని అర్థం. ఈ ఋతంభర అయినది ఏది అంటే యథార్థ జ్ఞానము అని ఇక్కడ మనం తాత్పర్యార్థంగా చెప్పుకోవచ్చు. మనకి ఏ విషయంలోనైనా సరే స్పష్టమైనటువంటి జ్ఞానం ఉందనుకోండి, ఇంకా ఏ రకమైనటువంటి సందేహం కానీ ఒకదానికొకటి కానీ ఉండదు. ఈ మధ్యనల్లా రోజు మీరందరూ పరీక్షిస్తున్నారు కదా, ఆ పరీక్ష ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా సరే ఏమైపోతుంది, అది కాదు, అయ్యో అయ్యో అయ్యో, ఇలాగా రకరకాల చేష్టలన్నీ మనలో వస్తూ ఉంటాయి. ఉండండి అమ్మా, చెప్తానమ్మా, అది కాదు 4వ పాదు కాదు 3వ పాదు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి చూసారా. ఇవి సందేహము, అలాగే విపర్యయ జ్ఞానము అని అంటారు. మనకున్న జ్ఞానం ఎలాంటిది అంటే యథార్థ జ్ఞానం అయితే ఇలా ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం అలా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు స్పష్టమైనటువంటి బుద్ధి ఉంటే, స్పష్టమైనటువంటి జ్ఞానం ఉంటే. అలా కాకుండా చిన్న డౌట్ ఉన్నా, చిన్న సందిగ్ధత ఉన్నా, లేదా ఒకదానికొకటి స్ఫురించినా అప్పుడు ఆ జ్ఞానం ఎలాంటిది అయిపోతుంది, సందేహ జ్ఞానం అయిపోతుంది, లేదా విపర్యయ జ్ఞానం అయిపోతుంది. విపర్యయము అననంటే ఒకదానికొకటి కావటం, సందేహము అంటే ఇదా అదా అనేటటువంటి జ్ఞానం. ఇంతకు ముందు కూడా మనం వీటి గురించి చాలా సార్లు చెప్పుకున్నాము. అన్యథా జ్ఞానము, విపరీత జ్ఞానము, అజ్ఞానము అని 3 రకాలుగా మనం అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఋతంభరాయాం అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు వీరికి కలిగినటువంటి ఆత్మస్వరూప జ్ఞానము యథార్థమైనటువంటి జ్ఞానము. ఇందులో ఏ రకమైనటువంటి సందేహము లేదు, ఇందులో ఏ రకమైనటువంటి విపర్యాసము లేదు. ఒకదానికి ఒకటి వారు అనుకోవటం లేదు. ఏమిటి వీరికి కలిగినటువంటి జ్ఞానం అంటే అది ఈ ఆత్మతత్వము ప్రకృతి తత్వముల కంటే వేరైనది. ఇది 25వ తత్వము అనేటటువంటి ఆత్మ విషయకమైనటువంటి ఋతంభరాయాం, ఆత్మంభరి, కుక్షింభరి ఇలాంటి పదాలలాగే
ఇక్కడ ఋతంభరా అనేటటువంటి ఒక కొత్త పదం జ్ఞాపకం పెట్టుకోండి. ఋతం అది అచ్చులలో ఉండేటటువంటి ఋకారం. ఆ ఆ ఈ ఊ తర్వాత అరు అరు అని మనం చదువుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు వర్ణమాలలో. రు అనేటటువంటి అక్షరం అచ్చులలో ఉండేటటువంటి అక్షరం. ఋతం అంటే సత్యం అని అర్థం అన్నమాట. అంచేత ఋతంభర అంటే యథార్థమైనటువంటి జ్ఞానము. ఋతంభరాయాం స్వబుద్ధ్యా యథార్థమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి స్వబుద్ధ్యా తమకి బుద్ధిలో అంటే తమ బుద్ధి యందు ఆ ఋతంభర అయినటువంటి తమ బుద్ధి యందు అంటే యథార్థముతో నిండి ఉన్నటువంటి తమ బుద్ధి యందు యుంజానాహ చేరుస్తున్న వారై ధ్యానం చేస్తున్నటువంటి వారై అని అర్థం. ఎవరిని ధ్యానం చేస్తున్నారు ఇంతకీ అంటే స్వం యుంజానాహ. స్వం అంటే ఇక్కడ తమ ఆత్మను అని అర్థం అనమాట. ఆత్మ వివేకమే కదా కలిగింది. ఆ ఆత్మ ధ్యానం చేస్తున్నారనమాట వాళ్ళు. ఆ ఆత్మ ధ్యాన రూపమైనటువంటి ఆ జ్ఞాన యోగం వల్ల వారు ఎలాంటి ఫలితాన్ని పొందుతారు అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి అధికారులు చెప్పబడడం లేదు, రెండు రకాలైనటువంటి అధికారులు చెప్పబడుతున్నారు. వారెవరు అంటే వివిధిషువులు అని జిజ్ఞాసువులు అని మొదట చెప్పుకున్నాం. వీరికి ఏం జ్ఞానం ఉంది అంటే ఆత్మ దేహము కంటే వేరైనది అనేటటువంటి జ్ఞానం ఉంది. ఆ ఆత్మ పరమాత్మకు చెందినది అనేటటువంటి జ్ఞానం ఉంది. ఆ ఆత్మ స్వతంత్రమైనది కాదు అనేటటువంటి జ్ఞానము కలిగింది వారికి. ఈ ఆత్మ ఇతరులకు చెందినది కాదు అనేటటువంటి స్పష్టమైనటువంటి బుద్ధి కలిగింది వారికి. ఇప్పుడు ఆ బుద్ధితో ఆత్మయందు తమ దృష్టిని ఆ బుద్ధిని ఆత్మయందు వారు చేరుస్తున్నారు అంటే ధ్యానం చేస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు అని అర్థం అన్నమాట. స్వం స్వబుద్ధ్యా యుంజానాః. ఆ ఆత్మ ధ్యానం ఆత్మను యుంజానాః బుద్ధ్యా యుంజానాః అంటే బుద్ధితో చేర్చిన వారై అంటే ధ్యానం చేస్తున్నటువంటి వారై అని అంటున్నారు. అలాంటి వాళ్ళు ఏం పొందుతున్నారు, వాళ్ళు పొందేటటువంటి ఫలం ఏది అనంటే స్వం వా తమని తాము పొందుతున్నారు. లేదా ఇక్కడ స్వం అనే పదం తాము అనే చోట ఇక్కడ మనం ఆత్మ అని పెట్టుకుంటే స్వం తమను ఆప్నువంతి అంటే ఆత్మను పొందుతున్నారు అంటే ఆత్మానుభవాన్ని పొందుతున్నారు అని ఒక అర్థం. స్వాం నిన్ను ఆప్నువంతి పొందుతున్నారు అని ఒక అర్థం. ఇక్కడ జ్ఞానులైతే ఈ బుద్ధితో ఆత్మ వివేక జ్ఞానంతో భగవంతుణ్ణి పొందుతారు. ఆ వివిధిషువులైతే జిజ్ఞాసువులు అయితే ఆత్మ విజ్ఞానాన్ని కలిగి ఆ ధ్యానంతో ఆత్మ అనుభవాన్ని పొందుతున్నారు. అంటే వీళ్ళకి వాళ్ళకి ఫలితంలో తేడా కనిపిస్తోంది. సాధన ఎలా ఉంది అనే దాన్ని ఒకటి ఆత్మ విజ్ఞానాన్ని కలిగి అని చెప్తున్నారు ఇందులో. ఫలితం ఏమవుతోంది, ఒకరికేమో ఆత్మానుభవం ఫలితం అవుతోంది, మరొకరికి అయితే భగవద్ అనుభవం ఫలితం అవుతోంది. ఎందువల్ల ఈ తేడా వస్తోంది అంటే ఉపాసనలో ఉండేటటువంటి తేడా. జ్ఞానంలో తేడా లేదు కానీ ఆ ఉపాసనలో ఉండేటటువంటి తేడా. ఎలా జ్ఞానం కలిగింది, వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు వాళ్ళ ఆత్మని ఉపాసన చేస్తున్నారు. ఆత్మజ్ఞానం అంటే ఏమనుకున్నాము అంటే తత్వము, పంచవింశతి తత్వము అన్నది వేరు, ఇది కాదు ఇది అని తెలుసుకోవడం ఒకటి. ఆ తెలుసుకున్నప్పుడు ఎలా తెలుసుకుంటున్నారు, అందులో తేడా అన్నమాట. అంటే రెండూ కరెక్టే కానీ ఆ వాళ్ళు భావనలో ఉండేటటువంటి తేడాని బట్టి ఫలితం మనకి కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఎలా భావిస్తున్నారు జిజ్ఞాసులైనటువంటి వారు అనంటే పరమాత్మని ఆత్మగా కలిగినటువంటి ఆత్మస్వరూపము అని ఉపాసన చేస్తున్నారు. ఆత్మోపాసనే చేస్తున్నారు. వీళ్ళు ఆత్మోపాసనే చేస్తున్నారు, వాళ్ళు ఆత్మోపాసనే చేస్తున్నారు. కానీ జిజ్ఞాసులు ఎలా అనుకుంటున్నారు అనంటే భగవదాత్మకమైనది ఈ ఆత్మ అనుకుంటున్నారు. అంటే ఈ ఆత్మయందు భగవంతుడు
అంతరాత్మగా ఉన్నాడు అనేటటువంటి భావనతో చేస్తున్నారు. అప్పుడు భగవంతుడు ఈ ఆత్మకి విశేషణం అవుతున్నాడు. అంతరాత్మగా ఉండుట అనేటటువంటి విశిష్టతని కలిగి ఉంటున్నాడు. భగవదాత్మకమైన ఆత్మోపాసన అర్థం కాదు, కానీ జాగ్రత్తగా వినండి. ఆత్మ ఉంది, భగవంతుడు ఉన్నాడు. ఆత్మోపాసన చేసేటటువంటి కైవల్యార్థులైనటువంటి వారి ఉపాసన ఏ రూపంలో సాగుతుంది అంటే, ఆత్మని దేహం కంటే వేరుగా తెలుసుకొని ఆ ఆత్మకి భగవంతుడు అంతరాత్మ అనే విషయాన్ని కూడా తెలిసి భగవంతుడు అంతరాత్మగా కలిగిన ఆత్మను ఉపాసన చేస్తున్నారు. భగవద్ ఉపాసన చేయటం లేదు, ఆత్మని ఉపాసన చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాధాన్యం ఎక్కడొచ్చింది అంటే, భగవంతుడు అంతరాత్మగా ఉండుట అనేటటువంటి ఆత్మ లక్షణం ఉంది, కానీ వారి ధ్యానమంతా దేని మీద ఉంది అంటే ఆత్మ మీదే కేంద్రీకృతమై ఉంది. కాబట్టి వాళ్ళకు వచ్చేటటువంటి ఫలితం కూడా ఏమొస్తుంది? ఆత్మలాభమే కలుగుతుంది. వారు కోరుకుంటున్నది ఆత్మనే కోరుకుంటున్నారు, ఆత్మనే ధ్యానిస్తున్నారు, ఆత్మకు ఉండేటటువంటి విశిష్టతని తెలుసుకుంటున్నారు. అంతే తప్ప ఉపాసన ఆత్మ విషయకంగానే సాగుతోంది. కాబట్టి వారు ఆత్మనే పొందుతారు. సత్క్రతు న్యాయం అని ఒకటి ఉంది. దేన్నైతే తలుస్తూ 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 ఉంటామో, దేన్నైతే మనం చివరి వరకు భావన చేసుకుంటూ ఉంటామో దానినే మనం పొందుతాము అనేది ఆ తత్క్రతు న్యాయం. ఈ న్యాయాలు కూడా మనం తర్వాత వివరంగా తెలుసుకుందాము. తత్క్రతు న్యాయం, దేన్ని తలిస్తే దాన్నే ఫలితంగా పొందుట అని తెలుసుకుందాం ఇక్కడ. ఇప్పుడు వీరు ఆత్మనే తలుస్తున్నారు. ఏ రకంగా తలుస్తున్నారు? పరమాత్మ ఆత్మగా కలిగిన ఆత్మ, పరమాత్మ ఆత్మగా కలిగినటువంటి ఆత్మ అని ఆత్మ 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 అని ఆత్మని ఉపాసన చేస్తున్నారు వాళ్ళు. అంచేది ఫలితంగా వారికి పొందేటటువంటి ఫలం ఏది అంటే ఆత్మానుభవమే వారికి ఫలితంగా వస్తుంది. ఇది వివిధీషువుల యొక్క దృష్టి అన్నమాట. సత్క్రతు కాదు, తత్క్రతు న్యాయం. తత్క్రతు న్యాయం అంటారనమాట. ఇక జ్ఞానులు ఉన్నారు, వీళ్ళు ఆత్మనే తెలుసుకుంటున్నారు, ఆత్మజ్ఞానాన్నే పొందుతున్నారు. కానీ వీళ్ళు ఎలాగా ఉపాసన ఎవరికి మీద దృష్టి వీళ్ళకి ఉంది అంటే, వీళ్ళకి ప్రాధాన్యం భగవంతుడి మీద ఉంటుంది. వారు భగవంతుణ్ణి ఎలా భావన చేస్తారు అంటే, ఆత్మ శరీరముగా కలిగిన పరమాత్మని చూస్తారు. అంటే ఆత్మని వీళ్ళు తెలుసుకుంటున్నారు, కానీ ఆత్మతత్వాన్ని వీళ్ళు ఎలా భావిస్తున్నారు అంటే, భగవంతునికి శరీరము అనేటటువంటి దృష్టితో భగవదుపాసన చేస్తున్నారు వాళ్ళు. ఆత్మ శరీరకుడైనటువంటి భగవంతుడిని, ఆత్మని విడిచిపెట్టడం లేదు, ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు. ఆ ఆత్మని వాళ్ళు ఎలా భావిస్తున్నారు అంటే భగవత్ శరీరంగా భావిస్తున్నారు. ఆత్మ శరీరకుడైనటువంటి భగవంతుణ్ణి ఉపాసన చేస్తున్నారు. అంటే ఆత్మజ్ఞానం వారికి ఆ ఆత్మ భగవంతునికి శరీరము అన్నంత పర్యంతం వెళ్ళిందనమాట. అప్పుడక్కడ ప్రాధాన్యం ఎవరికి వచ్చింది? భగవంతునికి వచ్చింది. భగవంతుడు ఎటువంటి వాడు? ఆత్మ శరీరముగా కలిగిన వాడు. వీళ్ళు ఇప్పుడు ధ్యానం ఎవరి మీద చేస్తున్నట్టు? భగవంతుణ్ణి చేస్తున్నారు. చేత వీళ్ళకి ఏ లాభం కలుగుతుంది? భగవల్లాభము కలుగుతుంది. అందుకే వివిధిషువులు పరమాత్మ ఆత్మగా కలిగిన ఆత్మోపాసన చేస్తారు, జ్ఞానులు ఆత్మ శరీరంగా కలిగిన భగవంతుణ్ణి ఉపాసన చేస్తారు. అందుకే స్వం వా అంటున్నారు ఇక్కడ. స్వం వా తమని తాము పొందుతారు, లేదా స్వాం వా నిన్నైనా పొందుతున్నారు అంటున్నారు. అంటే ఆ బుద్ధిని చేర్చడంలో, ధ్యానం చెయ్యటంలో, ఆత్మని భావించటంలో ఉండేటటువంటి తేడాలని మనం తెలుసుకోవాలి. ఒకే తత్వాన్ని ఇద్దరూ భావిస్తున్నారు, కానీ రెండు విధాలుగా భావిస్తున్నారు. ఒక చోట భగవంతునికి విశేషణత్వము, ఆత్మకి విశేష్యత్వము. మరొక చోట ఆత్మ విశేషణమై భగవంతుడు విశేష్యంగా చెప్పబడుతున్నాడు. ఆత్మ పరమాత్మ అయితే ఇద్దరు ఉన్నారు, కానీ ఒకరెలా చూస్తున్నారు అంటే, ఓహో లోపల పరమాత్మ ఉన్నాడనమాట, సరే ఈ ఆత్మను మనం తెలుసుకుందాం అని ఆత్మ మీద దృష్టి పెడుతున్నారు వీళ్ళు. అంతరాత్మ దాకా వెళ్ళటం లేదు.
మరికొంతమంది జ్ఞానులు ఎలా భావిస్తున్నారు అంటే ఈ ఆత్మ కనిపిస్తోంది, కానీ ఈ లోపల ఉండేటటువంటి పరమాత్మకి ఇది శరీరము, ఈ ఆత్మ శరీరంగా కలిగినటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి అని వాళ్ళు లోపలి వరకు వెళ్ళి భగవద్ ఉపాసన చేస్తున్నారు. ఎవరైతే భగవతత్వాన్ని కూడా తెలుసుకొని అది ప్రధానంగా ఉపాసన చేశారో వాళ్ళకి భగవల్లాభం కలుగుతోంది. ఎవరు భగవంతుడితో కూడినటువంటి ఆత్మని ఉపాసన చేశారో వాళ్ళకి ఆత్మ ప్రాప్తి ఏర్పడుతోంది. కనుక ఫలితంలో తేడా ఉంది, ఉపాసనలో తేడా ఉంది అంటూ స్వం వా త్వాం వా రంగనాథ ఆప్నువంతి అంటున్నారు. అంటే ఈ జ్ఞాన యోగంతో కొంతమంది ఆత్మలాభాన్ని పొందుతున్నారు, కొంతమంది భగవల్లాభాన్ని పొందుతున్నారు అని రెండు రకాలైనటువంటి ఫలితాలు రెండు రకాలైనటువంటి అధికారులకి కలుగుతాయి అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. అన్వయం చేసుకున్నప్పుడు ఇందులో మనకి ఆప్నువంతి అని ఒక పదం ఉంది, యుంజానాహ అనేటటువంటి పదము ఒకటి ఉంది. స్వం యుంజానాహ అని స్వం అనే దానికి యుంజానాహ అనేది చేర్చుకుంటాయి. స్వం యుంజానాహ ఆత్మని ధ్యానం చేస్తున్నటువంటి వారు స్వం ఆప్నువంతి, ఆత్మతో ఆత్మ ధ్యానం చేసిన వారు ఆత్మలాభాన్ని పొందుతున్నారు. స్వాం యుంజానాహ నిన్ను ధ్యానం చేసేటటువంటి వారు స్వాం ఆప్నువంతి నిన్ను పొందుతారు అని అర్థం అన్నమాట. మనం తదేకంగా ఒక షోరూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక వస్తువుని అదే చూస్తున్నాం అనుకోండి, ఇప్పుడు పైన ఒక అందమైనటువంటి పెట్టె ఉంది, దాంట్లో ఒక అపురూపమైనటువంటి వస్తువు ఉంది, ఆ వస్తువు కనిపిస్తోంది, ఆ పైన ఉండేటటువంటి ఆ అందమైనటువంటి భరిణ మనకి కనిపిస్తుంది. కొంతమందికి ఆ పైన అందంగా ఉండేటటువంటి భరిణే కనిపిస్తోంది, అదే కావాలి అని అనిపిస్తుంది, బుద్ధి దాని అందే నిశ్చలమై ఉంది, వాళ్ళకి ఆ భరిణే దొరికింది. కొంతమంది అబ్బో ఇంత అందమైన భరిణలో ఇంత మంచి వస్తువు ఉంది అని ఆ లోపల పైన భరిణని కాకుండా లోపల ఉండేటటువంటి ఆ వస్తువుని చూస్తున్నారు, అప్పుడు వాళ్ళకి ఆ వస్తువే లభిస్తుంది అన్నమాట. అలాగే ఆ పైన ఉండేటటువంటి రత్నాల భరిణ లాంటిది ఆత్మ అయితే, ఆ ఆత్మ లోపల ఉండేటటువంటి విలువైనటువంటి వస్తువు లాంటిది, మణి లాంటిది పరమాత్మ. పరమాత్మని చూసిన వారు పరమాత్మని పొందుతున్నారు, ఆత్మని చూసినటువంటి వారు ఆత్మ లాభాన్ని పొందుతున్నారు అనంటూ ఇందులో స్వం యుంజానాః స్వం ఆప్నువంతి, త్వాం యుంజానాః త్వాం ఆప్నువంతి అంటున్నారు. కానీ ఈ ఇద్దరికీ కూడా సమానత ఎక్కడ ఉంది అంటే ప్రకృతి తత్వము కంటే వేరైనది ఆత్మతత్వము అనేటటువంటి జ్ఞానం కలగడము, ఆత్మ 25వ తత్వము అని తెలుసుకుని ఆ ఆత్మ భగవంతునికి శేషము అని తెలుసుకుని స్వతంత్రము కాదు అని తెలుసుకుని ఇతరులకి శేషము కాదు అని తెలుసుకోవటం వరకు ఇద్దరికీ సమానత్వం ఉంది. కానీ బుద్ధిని చేర్చటంలో ఆత్మతో చేరుస్తున్నారు కొంతమంది, పరమాత్మతో చేరుస్తున్నారు కొంతమంది. ఎవరితో చేరిస్తే అదే వారికి ఫలితంగా లభిస్తోంది అంటూ అద్భుతమైనటువంటి జ్ఞానయోగ వైశిష్ట్యాన్ని మనకి ఇందులో చెప్తూ ఫలభేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇది కూడా మనకి ఈ పంచవింశతి తత్వములు అనే దగ్గర మనకి అచిత విశేషిత అనేటటువంటి శ్లోకంలో చెప్పబడినటువంటి తత్వ సంఖ్యని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ 25 ఎందుకైంది అనంటే, అందుకే మనకి 25 మా అనే అక్షరం కనుక మకారార్థో జీవ అని చెప్పడానికి కారణం ఏమిటి? మా అనే అక్షరం చేత మా అనే అక్షరానికి జీవుడు అనే అర్థం ఎందుకు చెప్తున్నాము అనంటే ఇందుకే
ఎందుకని 25వ తత్వం కనుక. మా అనేది 25వ అక్షరం కనుక. మా అనే అక్షరం చేత 25వ తత్వమైన జీవుడు వాచ్యుడు అని అక్కడ మనకి సమన్వయం చేస్తున్నారు. అంచేత ఆత్మోపాసన, పరమాత్మోపాసన, ఆత్మతో కూడిన పరమాత్మోపాసన జ్ఞానులు చేస్తే పరమాత్మాత్మకమైనటువంటి ఆత్మోపాసన కైవల్యార్థులు, జిజ్ఞాసువులు చేస్తారు అని స్పష్టం చేస్తున్నారు. అదే దాన్ని గీతా భాష్యంలో భగవద్ రామానుజులు చాలా అద్భుతంగా మనకి వివరణ చేస్తారు అని అంటారు. అది ఎవరు ఏది చేస్తే అది వస్తుంది. ఇంకా అంతలోకి వెళితే చాలా క్లిష్టంగా అయిపోతుంది మీకు. ఇంతవరకు మనం అనుసంధానం చేస్తుందాం. ఈ శ్లోకంలో చెప్పబడిన అంశాన్ని గురించి ఒక సంస్కృత వ్యాఖ్యాత చెప్పినటువంటి మాటలు 550వ పేజీలో ఉన్నాయి. ఒక్కసారి చదువుకుందాం. అత్ర భగవద్ భాష్యకారై గీతాయాం కేవల కర్మయోగ జ్ఞానయోగ అనుష్ఠానాత్ కైవల్య ప్రాప్తి తదుభయాంగత భక్తియోగానుష్ఠానాత్ భగవత్ ప్రాప్తి ఇది ప్రతిపాదితం అంటున్నారు. ఎందుకు ఫలితంలో తేడా వస్తుంది అంటే కేవల జ్ఞానయోగం అయితే ఆత్మ ప్రాప్తే కలుగుతుంది. జ్ఞాన కర్మ యోగాలతో కూడిన భక్తి యోగాన్ని అనుష్ఠిస్తే భగవత్ ప్రాప్తి ఏర్పడుతుంది అని గీతా భాష్యంలో భగవద్ రామానుజులు చెప్పినటువంటి విషయమే ఇందులో చెప్పబడుతోంది అని అంటున్నారు. ఎందుకంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆత్మ శరీరకుడైనటువంటి పరమాత్మనే కోరుకునేవాడు అవుతాడు కనుక అని ఫలితంలో తేడా ఆ రకంగా వస్తుంది అని తెలుసుకుందాం. ఋతంభర అనేటటువంటి పదాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఋతం సత్యం బిభర్తి ఇది ఋతంభర అంటే యథార్థమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానము కలిగిన అని అర్థం తెలుసుకోవాలి. అలాగే సంచక్షాణాః అన్నది యుంజానాః అనేది ఆ కర్తలకి విశేషణంగా తెలుసుకోవాలి. యుంజానాః అంటే ధ్యానిస్తున్న వారై అనర్థం. సంచక్షాణాః అంటే చెప్పేవారై అనర్థం. శ్లోకం ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం.